త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథంలో 24వ పేజ్ 2nd పారాగ్రాఫ్ నుంచి చదువుకోబోతున్నాము. రికార్డింగ్ నెంబరు 9 అన్నమాట. అప్పుడు పరశురాముడు సంవర్తుడు చెప్పిన విషయమును స్మరించి, ఈయన నన్ను పరీక్షించుటకై ఇట్లు మాట్లాడుచున్నాడు అని గ్రహించి వినయముతో ఇట్లనెను. భగవానుడా, నేను శరణాగతుడను, నన్ను నీవు శంకింపవలదు. నేను నీ మహిమ నెరుగుదును. ఆత్మజ్ఞానమున సంగు గురువే సాక్షాత్తుగా శివుడు. ఇతర గురువులతో నాకు పని లేదు. సంసార దావానలము చేత దహింపబడుచున్న నాకు దయతో చిత్తశాంతిని అనుగ్రహింపుము. దత్తాత్రేయుడు ప్రసన్నుడై ఇట్లనెను. వత్సా భార్గవ, ఆత్మపదమును తెలుసుకోవలయును అను నీ తలంపు చాలా మెచ్చదగినది. లోకములో జనులందరూ సుఖభోగములను గూర్చి ఆలోచింతురు. ఆత్మసంగతి ఎవరికి కావలసి ఉన్నది? సరే, ఇంతకును నీకేమి కావలయును? పరశురాముడు ఇట్లనెను. అయ్యా, ఈ లోకమున మానవుల నుండి దేవతల వరకు ఎల్లరునూ ఆశా జ్వాలలతో తపించుచున్నారు. నేను తమ యొక్క అనుగ్రహము చేత ఈ తాపము నుండి విముక్తుడనై గంగా ప్రవాహమున చల్లగా హాయిగా ఓలలాడు మద గజము వలె సుఖమును పొందగోరుచున్నాను. అట్టి శాంతి సుఖము దేని వలన కలుగునో ఆ విజ్ఞానమును నాకు బోధింపుడు అని పలికెను. ఆ మాటలకు సంతోషించి దత్తాత్రేయుడిట్లు చెప్పెను. భార్గవ, నీవు శ్రేయస్సునకు మూలమైన దానినే కోరుచున్నావు. పరమేశ్వరి యొక్క కృప నీ యందు ప్రసరించినది. లేకున్నచో నీకిటి తలపు కలుగదు. ఇంక వినుము. పరమశివుడే సకల ప్రాణులకు ఆత్మ. ఆ పరమాత్మను గుర్తించినచో సంసార మోహము నశించి తాపము పోయి శాంతి సుఖము కలుగును. ఆ జ్ఞానము పరమేశ్వరి యొక్క కృప వలన తప్ప మరి ఒక విధముగా కలుగదు. ఆమెను భక్తితో సేవించినచో ఆమె కృప కలుగును. ఆమె యందు గాఢమైన భక్తి కలుగవలయునన్నచో ఆమె మహాత్మ్యమును వినుచు కీర్తించుచుండవలయును. ఆ శ్రద్ధ వలననే నీ అభీష్టము సిద్ధించును. పరశురాముడు ఇట్లనెను. అయ్యా, తమరు చెప్పుచున్న ఆ త్రిపురాదేవి ఎవరు? ఆమె ఎట్లుండును? ఆమె స్వభావం ఎట్టిది? ఆమె దేనినాశ్రయించి ఉండును? ఇదంతయు నాకు వివరముగా చెప్పుము. అప్పుడు దత్తాత్రేయుడు ఆ పరమేశ్వరిని స్మరించి నమస్కరించి ఇట్లు చెప్పెను. రామా, ఆమె ఇట్టిది అని చెప్పుటకు ఎవరికినీ శక్యము కాదు. శాస్త్రములు మొదలగు ప్రమాణముల చేత సర్వము తెలిసికొనుచున్న చిచ్చక్తియే ఆమె. జీవులయందు స్ఫురించుచున్న నేను అను స్ఫురణము చేతనే ఆమె గుర్తింపదగి ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువును సేవించుచుండగా ఇంద్రాది దేవతలు కలహించుకొనుచు వచ్చి మాలో అధికుడెవరో నిశ్చయింపుమని విష్ణువుని అడిగిరి. వారు తన మాటను విశ్వసింపరని ఆయన శివుని స్మరించెను. శివుడు సాక్షాత్కరించి ఆ వివాదమును పరిష్కరించుటకై పరమేశ్వరిని ప్రార్థించెను. ఆమె భయంకరమైన శబ్దముతో కోటి సూర్య సమాన కాంతితో సాక్షాత్కరించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకు ప్రణమిల్లి బహువిధముల స్తుతించిరి. దేవతలందరూ మూర్ఛిల్లిరి. ఆమె వారిని అనుగ్రహించుటకై లోకోత్తరమైన సౌందర్యముతో త్రిపుర సుందరి రూపమును పొంది ఆ దేవతలపై కరుణావలోకమును ప్రసరింపచేసెను. అప్పుడు వారందరూ నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచిరి. ఇంద్రుడు ఆమె ఎవరో కనుగొని రండు అని అగ్ని మొదలగు వారిని ఒక్కొక్కరిని పంపెను. అగ్ని ఆమె యొద్దకు పోయి, ఓ కుమారి, ఎవరు నీవు? ఏమి నీ శక్తి అని గద్దించెను. ఆమె ఒక గడ్డి పరకను చూపి చేతనైనతో దీనిని కాల్చుము అని పలికెను. అగ్ని దానిని కొంచెము కూడా కాల్చలేక సిగ్గుపడి తిరిగి వచ్చెను. వాయువు కూడా దానిని కదలింపలేక మరలి వచ్చెను. ఇట్లు అనేకులు భంగపడిరి. తుదకు ఇంద్రుడు వజ్రాయుధమును గైకొని బయలుదేరెను. ఆమె వాని వంక చిరునవ్వుతో చూచెను.
తక్షణమే ఇంద్రుడు స్తంభించిపోయెను. దేవతలందరూ భయపడి పెద్దగా ఆక్రోశించిరి. అప్పుడు ఇంద్రుడు భయపడి బృహస్పతిని స్మరించెను. బృహస్పతి వచ్చి ఆమెను స్తవమునరించెను. ఆమె ప్రసన్నురాలై ఇంద్రునకు స్వస్థతను కలిగించి దేవతల స్తోత్రములకు సంతోషించి ఇట్లు చెప్పెను: మీరు గర్వమును వీడుడు, మీరు ఎవ్వరునూ అధికులు కారు. ఈ జగత్తు అంతయు నా శక్తి వలననే జన్మస్థితి లయములను పొందుచున్నది. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి జగత్కార్యమునందు నియోగించి తిని. కావున మీరందరూ ఆ త్రిమూర్తులకు లోబడి నా శాసనమును అనుసరించి భక్తితో జగత్తు యొక్క కార్యమును నిర్వహింపుడు. ఇట్లు పలికి ఆ పరమేశ్వరి అంతర్ధానము నొందెను. ఇంద్రాదులు త్రిమూర్తులకు ప్రణమిల్లి ఆమెను స్తుతించుచు తమ తమ స్థానములకు పోయిరి. ఆ తల్లి ఈ విధముగా దేవతలకు కలిగిన మోహమును నశింపచేసెను. ఇక్కడ బాలప్రియాని మనం చెప్పుకున్నాం. ఆధర్సు అంటే రచయిత మొత్తం జరిగిన దాని గురించి ఒక సారాంశంగా తీసి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారు. దాన్నే బాలప్రియ అని రాశారు. ఇక్కడ ఇచ్చటికి వచ్చినప్పుడు పరశురాముడు మార్గమున లోకమును గూర్చి విమర్శించుకొనుచు జిహ్వచాపల్యము స్త్రీ సుఖము అనున్నవియే పతన కారణములని తలచుచుండెను. ఆ దోషములకే తాను లోబడి ఉన్నట్లుగా దత్తాత్రేయుడు పరశురామునకు గోచరించుటయే కాక పరశురాముని యొక్క ఇంద్రియ జయమును పొగడి తాను ఇంద్రియములను జయింపలేదని చెప్పెను. అయినను పరశురాముని యందు నేను ఇంద్రియములను జయించి తిని అను అభిమానము పైకి రాలేదు. అనగా అప్పటికే ఆయన యందు అనగా పరశురాముని యందు వీరత్వాభిమానముతో పాటు నేను బ్రహ్మచర్య వ్రత ధుర్యుడను, చాలా పవిత్రుడను అను అభిమానము కూడా తొలగిపోయినదన్నమాట. అందువలననే దత్తాత్రేయుని మరల పరీక్షింప పూనుకొనక సంవర్తుని మాటపై పూర్ణ విశ్వాసముంచి దత్తాత్రేయునకు శరణాగతి కావించెను. అట్లు శరణాగతుడై శిష్యుడైన తరువాతనే పరశురామునకు దత్తగురువు బోధింపనారంభించెను. దత్తాత్రేయుడు కుశల ప్రశ్నలు వేయినప్పుడు స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నముగా సాగుచున్నవా అని ప్రశ్నించుట గమనింపదగి ఉన్నది. యథార్థముగా తత్వము నెరిగినవారు సంధ్యావందనాది నిత్య కర్మలను ఆచారములను నిరసింపరు. అవి చిత్తశుద్ధికి సాధనములు. అందువలన తమ యొద్దకు ఎవరైనను తత్వము తెలుసుకొనుటకే వచ్చినను మహాత్ములు అనుష్ఠానములు ఆచారములు ముఖ్యము కాదు, ఆత్మవిచారమే ముఖ్యము అని తక్షణమే వారికి జ్ఞానబోధ చేయుటకు పూనుకొనరు. అంతేకాదు ఉపనిషత్తులలో జిజ్ఞాసులు మహర్షులను తత్వము తెలుపుడని ప్రార్థించినప్పుడు ఆ మహర్షులు ఇచ్చట బ్రహ్మచర్య వ్రతమును ఆచరించుచు కొంతకాలం ఉండు, తర్వాత మీ ప్రశ్నలకు సమాధానం చెప్పబడును అని నియమములను విధించిన సందర్భములు అనేకములు కలవు. కావున శిష్యులకు వారి వర్ణములకు ఆశ్రయములకు తగిన ఆచారములందు ప్రవర్తింపచేయుట సరి అయిన ఆచార్యునకు ముఖ్య లక్షణము. బ్రహ్మం మహాభూతంగా గోచరించి అగ్నికి వాయువునకు గర్వభంగమొనర్చుట కేనోపనిషత్తునందు కలదు. ఇంద్రుడు సమీపించినప్పుడు ఆ భూతములు అదృశ్యమై కన్యరూపమున హైమవతిగా గోచరించి ఆ భూతము బ్రహ్మమని చెప్పెను. ఆ కథయే ఇందు విశేషముగా వర్ణింపబడినది. మన రికార్డింగ్ నెంబర్ 9 అయిపోయింది. అలాగే 27th పేజీ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం సృష్టి క్రమమును గూర్చి భార్గవుని సందేహములు అనే హెడ్డింగ్లో చదువుకుందాం.